వెల్కమ్ టు ఏబిఎన్ పార్టీ మా ప్రాణం. ఇవాల్టి పార్టీ మా ప్రాణం స్పెషల్ ఏంటో ఈ పార్టీకి మీకు అర్థమైపోయే ఉంటుంది. ఘంటసాల గారికి స్వరాంజలి ఘటిస్తూ ఇవాల్టి పార్టీ మా ప్రాణం ప్రయాణం సాగిపోతుంది. ముందుగా ఇవాల్టి పార్టీ మా ప్రాణంలో పార్టిసిపేట్ చేస్తున్న మనతో, అలాగే వాళ్ళ గానామృతాన్ని ఒలకబోయబోతున్న గాయకులు ఎవరో ఒకసారి పరిచయం చేసుకుందాము. అలాగే వాళ్ళ గొంతుల నుంచి మంచి మంచి పాటలు వింటూ హాయిగా ఈ అలల పరవడిలో అలా సాగిపోదాము. సో మరి అఖిలాంధ్ర ప్రేక్షకులకి నా నమస్కారం. నా పేరు నూకల ప్రభాకర్. వృత్తిరీత్యా నేను భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్లో ఐటీ ప్రాజెక్ట్ సర్కిల్ హైదరాబాద్లో డివిజనల్ ఇంజనీర్గా పనిచేస్తున్నాను. ప్రవృత్తిరీత్యా నేను ఘంటసాల గారి అభిమానిని. ఘంటసాల గారి పాటలను సేకరించడం, వారి జీవిత విశేషాలని ఏ రూపంలో ఉన్నా కానీ సేకరించి దాన్ని డిజిటైజ్ చేయడం వంటిది నా ప్రవృత్తి. పాటలు పాడటంలో అంత ప్రవేశం లేదు, కానీ అప్పుడప్పుడు పాటలు కూడా పాడుతుంటాను. ఓకేనండి. ప్రభాకర్ గారు, నేను వారు పాడినంత బాగా పాడలేను అని కొంచెం భయం. ఎందుకంటే నేను ఎక్కువగా మా స్టేజ్ మీద పాటలు పాడలేదు. అయితే నాకు ఎక్కువగా పాటలు వినడంలోనే ఎక్కువ నేను ఆనందాన్ని పొందుతుంటాను. అదేవిధంగా ఘంటసాల పాటల్ని నేను సేకరించి చాలా పాటలు నేను డిజిటైజ్ చేశాను. సుమారుగా తెలుగులో ఒక 2300 పాటలు ఉన్నాయి నా దగ్గర. అదేవిధంగా తమిళంలో కూడా ఒక 150 పాటలు దాకా ఉన్నాయి. కన్నడంలో 100 పాటలు. ఘంటసాల గారు పాడిన మలయాళం పాటలు కూడా కొన్ని ఉన్నాయి, 5 పాటలు దాకా ఉన్నాయి. ఇవే కాకుండా ఘంటసాల గారు సింహళిలో కూడా పాడారు కొన్ని పాటలు. ఎందుకంటే ఆ రోజుల్లో సింహళ నుంచి మద్రాసుకు వచ్చి వాళ్ళు సినిమాలు తీసేవారు కాబట్టి సింహళంలో కూడా కొన్ని పాటలు ఆయన పాడారు. కానీ అవి ఎక్కడా ప్రస్తుతం అందుబాటులో లేవు. అయితే ఈ పాటలన్నీ కూడా మనకి ఒక గ్రంథం ఉందండి, ఘంటసాల గాన చరిత్ర. ఆ గ్రంథస్థం చేసినటువంటి వ్యక్తి శ్రీ చల్లా సుబ్బారెడ్డి గారు, కనిగిరి వాస్తవ్యులు. అది నా ఉద్దేశంలో ఘంటసాల అభిమానులందరూ కూడా భద్రపరచుకోవాల్సిన ఒక అమర కోసం లాంటిది. నేను అవధానం సునాయాసంగా చేయడానికి కూడా ఆ గ్రంథం చాలా అవధాని గారికి కూడా అది ఆ పుస్తకం చాలా ఉపయోగించింది. ఎందుకంటే ముఖ్యంగా అందులో అంటే ఆ పాటల సాహిత్యం లేకపోయినప్పటికీ పాట పల్లవి, పాట రచన, సంగీత దర్శకత్వం, సినిమా ఏ బ్యానర్ మీద తీశారు, ఆ వివరాలని అందులో పొందుపరిచారు. దాని ప్రకారం సుమారుగా 2300 పాటల దాకా ఘంటసాల గారు మాకు ఉన్నాయి. ఆయన పాడిన పాటలు ఇంకా అనేక వివరాలు ఉన్నప్పటికీ అందులో మనకి దొరికినవి, ఆయన గ్రంథస్థం చేసినవి 2500 పాటలు. అందులో 2300 పాటలు నేను సేకరించడం జరిగింది. ఒక పాట నేను పాడడానికి ప్రయత్నిస్తాను, దయచేసి. ఇది గుడిగంటల చిత్రంలో ఉన్నది. 1964లో విడుదలైంది. సాహిత్యం ఆత్రేయ. ఇది స్వీయ సంగీత సారథ్యంలో మాస్టర్ పాడారు. ఎవరికి వారౌ స్వార్థంలో హృదయాల హృదౌలోకంలో, ఎవరికి వారౌ స్వార్థంలో హృదయాల హృదౌలోకంలో, నాకై వచ్చిన నెచ్చెలివే అమృతం తెచ్చిన జాబిలివే, నాకమృతం తెచ్చిన జాబిలివే. ధనము కోరి మనసిచ్చే ధరణి, మనిషిని కోరి వచ్చావే, నాను వారే లేరని నేను కన్నీరొలికే కాలంలో, ఉన్నానని నా కన్న తల్లి వలె ఒడిని చేర్చి నన్నో దాచావే, నాకై వచ్చిన నెచ్చెలివే అమృతం తెచ్చిన జాబిలివే, నాకమృతం తెచ్చిన జాబిలివే. ప్రేమ కొరకు ప్రేమించేవారే కానరాక గాలించాను, గుండెను తెరచి ఉంచాను, గుడిలో దేవుని అడిగాను, గంటలు గణగణ మ్రోగాయి నా కంటి పాపను అన్నాయి, నాకై వచ్చిన నెచ్చెలివే అమృతం తెచ్చిన జాబిలివే, నాకమృతం తెచ్చిన జాబిలివే. ఈ అనురాగం ఈ ఆనందం ఎవ్వరెరుగని ఈ అనుబంధం,
ఈ అనురాగం ఈ ఆనందం ఎవ్వరెరుగని ఈ అనుబంధం ఊడలు పాకి నీడలు పరచి ఉండాలి వెయ్యేళ్ళు చల్లగా ఉండాలి వెయ్యేళ్ళు కమ్మగా పండాలి మన కలలు ఎవరికి వారౌ స్వార్థంలో హృదయాల లోకంలో నాకై వచ్చిన నెచ్చలివే అమృతం తెచ్చిన జాబిలివే నాకమృతం తెచ్చిన జాబిలివే. ఏమీ బాగుందండి. తెలియదంటేనే బాగానే పాడారు. చాలా బాగుందండి ప్రభాకర్ గారు. ఈ ఘంటసాల అభిమానులకి ముఖ్యంగా ఘంటసాల గారి మీద భక్తిభావం ఎటువంటిదంటే, ఘంటసాల ఈ భగవద్గీతలో 10వ అధ్యాయం ఉంది విభూతి యోగం. అందులో శ్రీకృష్ణ పరమాత్మ గురించి చెప్పుకుంటూ ఆయుధములలో గల వజ్రాయుధాన్ని, వృక్షములలో గల అశ్వత్థ వృక్షాన్ని అంటే రావి చెట్టుని, పక్షులలో గల గరుత్మంతుణ్ణి అని చెప్తూ ఒక విషయం మర్చిపోయాట, గాయకులలో గల ఘంటసాలని. అంచేత ఘంటసాల అంటే మాసానాంతు మార్గశీర్షోహం అని గానానాంతు ఘంటసాల అని చెప్పు. అంచేత ఈ రకంగా ఏబిఎన్ ఆంధ్రజ్యోతి వారి ద్వారా మనం ఘంటసాల గారిని తలుచుకోవడం ఈ రకంగా మా అదృష్టం ఇవాళ పండింది. గంగాధర్ గారు మీరు ముగించండి. ఇవాళ ఏబిఎన్ స్టూడియోకి వచ్చి ఘంటసాల గారికి స్వరాంజలి ఘటించినందుకు, ఇలా మంచి మంచి మాటలు అలాగే పాటలకి వివరణ ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి. గంగాధర్ గారు, ప్రభాకర్ గారు, రహమతుల్లా గారు, అలాగే రామారావు గారు, అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి.